నెక్స్ట్ 13 ఏళ్ళకు రిలీజ్ అవుతున్న మూవీ వణుకుతున్న విషయాలు అసలు ఏమైంది ఏమండి? ఓం గారు ఏంటి విషయాలు ఎందుకు షేక్ అవుతున్నాడు? పాపం ఫీవర్ వచ్చినట్లుంది, హాస్పిటల్ అడ్మిట్ అయినట్టున్నారు. చివరికి వాళ్ళ హాస్పిటల్ వాళ్ళైతే మెడికల్ రిపోర్ట్ రిలీజ్ చేసినట్లున్నారు. ఫీవర్ తోటి ఉంది, తగ్గుముఖం పడుతుందని. అవును సార్. యాక్చువల్గా ఏంటంటే మనం మాట్లాడుకున్నాం మదగజ రాజా అనేటువంటి సినిమాని ఖుష్బు వాళ్ళు ఆయన సుందర్ డైరెక్ట్ చేశారు. ఈ దాదాపు ఎప్పుడో 12 ఏళ్ల క్రితం అండి. అందులో చిత్రం ఏంటంటే అంజలి హీరోయిన్ నటించింది, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అందులో హీరోయిన్గా చేసిందండి. అప్పట్లో విశాల్కి వరలక్ష్మి శరత్ కుమార్కి మధ్య ఒక లవ్ అఫైర్ ఉంది, చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు ఈయన అని కొంత పుకార్లు వచ్చినాయి. ఈలోపు విశాలు వేరే అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాడు, కానీ అది పెళ్లి దాకా వెళ్ళలేదు, విడిపారండి. ఈలోగా మనకు తెలుసు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా బాంబేకి చెందినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉందండి. చిత్రంగా ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి 12వ తారీఖు రిలీజ్ అవుతుందండి, 12 ఏళ్ల తర్వాత. సరే, దానికి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ఒకటి పెట్టాలనుకుని విషయాలను పిలిచినప్పుడు అండి ఒక విషయం మాత్రం చెప్పుకోవాలండి. హై ఫీవర్ ఉండి చాలా ఇబ్బంది పడుతూ కూడా అతను ఆ ఫంక్షన్కి వచ్చి ఏదో 4 మాటలు చెప్పాలి అనుకున్నాడు, కానీ స్టేజ్ మీద ఇలా మైక్ పట్టుకోగానే ఇలా చెయ్యి షివర్ అయిపోతుంది. కూర్చున్నాడు, కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి, తుడుచుకుంటున్నాడు. ఈ లోపు ఎవరో వచ్చి జ్యూస్ ఇవ్వబోయారు, వద్దన్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే చాలా హై ఫీవర్తో ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడని. కానీ విషయాన్ని అలా చూసిన తర్వాత చాలామంది ఇదేంటి ఇంత స్ట్రాంగ్ పర్సన్ కదా, బాడీ బిల్డింగ్ చేసేవాడు, 6 ప్యాక్ వచ్చి ఉన్నవాడు, ఇలా అయిపోయాడు ఏంటంటే అందరూ ఆందోళనకు గురయ్యారండి. అయితే ఈ రోజు దానికి క్లారిఫికేషన్ ఇస్తూ లేదు అతను హై ఫీవర్ కారణంగా అలా ఇబ్బందులు పడ్డాడు తప్పితే వేరే రకమైనటువంటి ఆరోగ్య సమస్య లేదు, కొంతకాలం బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాలని చెప్పి డాక్టర్స్ ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేశారండి, హెల్త్. రైట్ అండి ఓం గారు, రైట్.